రైతుల ఆత్మహత్యలు ఒకప్పుడు దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన మాట ఇదే. కానీ ప్రభుత్వాల చొరవతో రైతుల ఆత్మహత్యలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు నానాటికి పెరుగుతుండటం కలవరపరుస్తోంది. వాస్తవానికి విద్యార్థి దశ అనేది ఎంతో హాయిగా గడిచిపోయే కాలం. బుద్ధిగా చదువుకుంటూ స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తూ పరీక్షల ఒత్తిడి తప్పితే మిగతా ఇబ్బందులు ఏవీ లేకుండా ఎంజాయ్ చేసే వయసు అది. 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు శారీరకంగా మానసికంగా ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలిసిందే. కానీ నేటి తరం విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి వార్షిక IC3 కాన్ఫరెన్స్ ఎక్స్పో 2024లో బుధవారం స్టూడెంట్ సూసైడ్ అకాడమిక్ ఇన్ ఇండియా నివేదికను విడుదల చేశారు. ఇంతకీ ఆ నివేదికలో ఏం చెప్పారు? విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలేంటి? ఈ బలవన్మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలపై BBC ఆన్ టీవీ ప్రత్యేక కథనం. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల అంశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇవి జాతీయ ఆత్మహత్యల సాధారణ రేటుకు 2 అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు, ఇది దేశ జనాభా వృద్ధి రేటుకు మించిపోవడం గమనార్హం. బలవన్మరణాలకు పాల్పడే విద్యార్థినుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సిలింగ్ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల ఆత్మహత్యలు భారత్ను వణికిస్తున్న మహమ్మారి పేరిట ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది. ఇక ఈ నివేదికలో ఈ ఏడాది లెక్కల వారీగా చూస్తే దేశ జనాభా కన్నా వేగంగా ఆత్మహత్యలే పెరుగుతున్నాయని NCRB రిపోర్టు వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల సమస్య దేశాన్ని ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తుందని అసహనం వ్యక్తం చేసింది. ఏటా ఆత్మహత్యలు 2% మేర పెరుగుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. కాగా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఏటా 4% మేర పెరుగుతున్నట్టు వెల్లడించింది. గత 20 ఏళ్లలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నట్టు ఈ నివేదికలో తెలిపింది. కాగా 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో యువకులు 53% ఉండగా 61% మంది మహిళా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలింది. 2021-22 మధ్య అబ్బాయిల్లో 6% తగ్గగా విద్యార్థుల ఆత్మహత్యలు 7% పెరిగాయి అని నివేదిక వెల్లడించింది. పురుషులు మహిళలను పోల్చి చూస్తే మహిళల్లో సూసైడ్ రేటు ఎక్కువగా ఉంటుంది. గత 10 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6,654 నుంచి 13,444కి పెరిగింది అని నివేదికలో పేర్కొంది. ఇక దేశంలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న వాటిలో ఇవే 3వ వంతు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో 29% మేర ఆత్మహత్యలు నమోదవుతున్నట్టు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది. అక్కడి కోటా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సూసైడ్స్ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన FIRలు ఆధారంగా ఈ లెక్కలు తేల్చింది NCRB. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సర్కారీ బడుల్లో చదివించేవాళ్ళు. 9వ తరగతి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటల మధ్య బాల్యం గడిచేది. ఇప్పుడు పిల్లల్ని LKGలో చేర్పించడానికి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెడుతున్నారు. 4వ తరగతి నుంచి IIT ఫౌండేషన్ ప్రోగ్రాం అంటూ స్కూళ్ల యాజమాన్యం పిల్లలపై ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు, హై స్టాండర్డ్ గల స్కూళ్లపై ఆంక్షలు విధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయమే. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.